రాజ్యాంగంలో నోటా అన్న ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ హక్కు కల్పించిన ఓటును కూడా వినియోగించుకోవద్దని పిలుపు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? మీరు ఉన్నారు, ఒకవైపు నిలబడ్డారు, ఆ తమ్ముడు ఉన్నాడు, ఇంకొక వైపు నిలబడ్డాడు అనుకుందాం కదా. అవును, మీ ఇద్దరి మీద నాకు సదాభిప్రాయం లేదు. నోటా అనేది ఎక్కడ పెట్టిండ్రు? చివరి పెట్టిండు. దాని అర్థం ఏం చెప్పిండు అన్నప్పుడు, పైనున్న వాళ్ళందరి మీద నాకు సదాభిప్రాయం లేదు కాబట్టి ఈ నోటకి వేసుకుంటా అని చెప్పడానికి పెట్టేసిండు, అంతే కదా. అంటే మీ ఇద్దరి మీద నాకు సదాభిప్రాయం లేనప్పుడు, మీ ఇద్దరి వల్ల నాకు న్యాయం జరగదన్నప్పుడు నా ఆవేదన అంటే మీ ఇద్దరిలో కూడా నిజాయితీ లేదని చెప్పడానికి కోసం వేసిన ఓటే కదా అది. మీ ఇద్దరి మీద కూడా, మీ ఇద్దరిలో మీకు నిజాయితీ లేదు, మీ ఇద్దరిలో సామాజిక అంశాల పట్ల లేదా ఇతరాతర అంశాల పట్ల మీకు నిజాయితీ లేదు. మిమ్మల్ని అందరు నమ్మవచ్చు, కానీ మేము మిమ్మల్ని నమ్మట్లేదు అని చెప్పడానికి ఒక గుర్తు ఉన్నదనుకో, ఆ గుర్తే నోటా కదా, అవునా కదా. ఎవరు గెలిచినా ఎవరోడితో పక్కకు పెట్టేసారు. నా అభిప్రాయం నేను వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేయడానికి నోటకేసుకోవడం కంటే ఇంటికాడ కూర్చోవడం మంచిది కాదు కదా. నీ ఓటు పడాలి, నోటకు పడ్డ అది లెక్కలోకి వస్తుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు రేపు చూడండి, రేపు 23వ తారీఖు నాడు చూడండి, నాకు తెలిసి 1 లక్ష 2 లక్షలు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు కదా. ప్రజల్ని మొత్తం ప్రభావితం చేసే టైం మాకు లేకపోవచ్చు, ఎందుకంటే 9వ తారీఖు నాడు ఎన్నికలు జరగాలి. ఏది అక్కడ 9వ తారీఖు నాడు ఎన్నికలు 11 మేము తీసుకున్నది 29 సాయంత్రం పూట నిర్ణయం తీసుకున్నాం. అంటే 10 డేస్లో మా కార్యకర్తలకు పిలుపునిచ్చాం, కార్యకర్తలను అక్కడికి చెప్పొచ్చాం. ఓకే, ప్రజలు ఎటువైపు వేసుకుంటారు, వాళ్ళను చైతన్యం చేస్తే నోటకేయించండి, లేదా కార్యకర్తలైనా నోటకేసుకొని మన అభిప్రాయం ఏందో మన ఆవేదన చాటని చెప్పాను నేను అంటున్నాను. అట్లా మాకు శ్రీకాకుళం నుండి చిత్తూరుకు మినిమం 1 లక్ష మంది కార్యకర్తలు అయిన ఉంటారుగా అనుకుందాం. అంటే భ్రమల్లో కొట్టుకెళ్లే ఓటేమో చంద్రబాబు పడ్డా, భ్రమల్లో కొట్టుకెళ్లే ఓటు వైసీపీకి పడ్డా, లేదా భ్రమల్లో కొట్టుకెళ్లే ఓటు ఇతర పార్టీలకు పడ్డా, చైతన్యం గల ఓటు మాదిగల్లో నిజంగా చైతన్యం ఉన్నదనే ఓటు కార్యకర్తలకు ఉన్నా కూడా ఓటు ఎక్కడ పడుతుంది? నోటకు పడుతుంది. మీరు రేపు లెక్కలు చూడండి. ఓకే, అంతకు ముందుతో పోల్చుకుంటే నోటకు బాగా ఓట్లు పడ్డాయనే వేస్తాం, లెక్కలకు వస్తాయి కదా రేపు. కరెక్ట్. అది మా అస్తిత్వమే కదా. మా అస్తిత్వం మేము నోటకేసుకోకపోతే ఎవరికి వేసినట్టు? అంటే మోసం చేసిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మళ్ళీ మోసగాడికే వేసుకున్నారు, లేదా జగన్ పట్టించుకోకపోయినా వీళ్ళకు ఇంకా గత్యంతరం లేక మళ్ళీ జగన్కి వేసుకున్నారు అనేదానికంటే, మోసం చేసినోడికి వేయలేదు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, వాళ్ళ పక్షాన మాట్లాడిన జగన్కి వేయలేదు, వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకునే నోటకేసుకున్నారని చెప్పి వస్తే మా అస్తిత్వమే కదా. మీరు గుర్తుంచుకోండి, ఎంఆర్పిఎస్ వచ్చినాక కులపరమైన అస్తిత్వం మిగిలింది, అవునా. అంతకుముందు కులపరమైన అస్తిత్వం మాదిగలకు ఇక్కడ లేదు, చెప్పుకోవడానికి సిద్ధంగా లేని రోజులై. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక మాదిగల అస్తిత్వం మిగిలింది. కానీ రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 1 లక్ష ఓట్లు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వేసుకుంటే నోటకేసే రాజకీయ చైతన్యం అక్కడ నిలబడ్డట్టు కదా. ఆ లక్ష్యంతో మీరు ముందుకెళ్తాం. రేపు అది ఇంకొక దిక్కు కావచ్చు. ఇప్పుడు మాకు టైం లేని పరిస్థితులు వచ్చినప్పుడు మేము నోటకేసుకోమన్నాం. మాకు భవిష్యత్తు రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకుంటే అదే మాకు ఒక గుర్తు వస్తుంది కదా. ఈ ఎన్నికల వరకు మాకు నోటే ఒక గుర్తు అనుకుందాం, కానీ పర్మనెంట్ గుర్తు కాదు అది. కరెక్టే. పర్మనెంట్ గుర్తు కోసం మేము ప్రయత్నం చేయాలన్నప్పుడు రాజకీయ చైతన్యంతో కూడిన ఉద్యమానికి సిద్ధపడాలి. ఆ సిద్ధపడే నిర్ణయాలు భవిష్యత్తులో జరుగుతాయి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch